నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో మీకు. మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీరు ట్రీట్ చేసేవన్నీ మోకాళ్లే కాబట్టి మోకాళ్ళ నొప్పి అనేది సర్వసాధారణంగా మనం వింటూనే మాట ఏమిటంటే ఏజ్ అయిపోయింది కదా, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి అని అంటూ ఉంటారు. ఇవాళ రేపు మనం చూస్తున్న అంటే ఆఫ్టర్ కోవిడ్ ఒకవేళ ప్రిసైస్లీ మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఐ మీన్ 30 years అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పుల్ని చూస్తూ ఉన్నారు డాక్టర్స్ అనేది అందరూ వింటున్నటువంటి మాట. దీనికి గల కారణం ఏంటి డాక్టర్ గారు? అంటే చిన్నపిల్లలు 30 కంటే తక్కువలో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయమ్మా. అప్ టు ఏదంటే 12 years వరకు మోకాళ్ళ పెయిన్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో. వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. ఓసారి ఏమందంటే ఎముకలు చాలా ఫాస్ట్ గా పెరిగి ఈ లిగమెంట్స్ కొంచెం స్లో ఉంటాయి, అందుకని ట్రాక్షన్ పడి మిస్ మ్యాచ్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైం అది దానంతటి సబ్సైడ్ అవుతుంది. ఈ చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు వస్తే కొన్ని మనము ఎక్స్క్లూడ్ చేయాలి. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఒకసారి మోకాళ్ళ నొప్పుల పాటు కొంచెం వంకరగా ఉంటాయి మోకాళ్ళు, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటాయి. అకేషనల్లీ ఏమవుతుందంటే జువనైల్ ఆర్థరైటిస్ అంటాం. చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్, మోకాళ్ళు వాచి, స్వెల్లింగ్ వచ్చి, స్టిఫ్నెస్ వచ్చి, ఉదయం పూట బాగా నొప్పిగా ఉండడం అనేది బిలో 18 ఇది మనం చూడొచ్చు. బిలో 18 వాళ్ళకి వస్తుంది. దాన్ని జువనైల్ ఆర్థరైటిస్ అంటాం. అన్ని ఆర్థరైటిస్ టెస్ట్లు నెగిటివ్ ఉంటే గానీ ఈ ఆర్థరైటిస్ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో చిన్న వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ ఈక్వల్ ఉంటుంది. దాని ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆపరేషన్ లేకుండానే తొందరగా డయాగ్నోజ్ చేసి మెడికేషన్స్ ఉంటాయి. మెడికేషన్స్ వల్ల, కండరాలు స్ట్రాంగ్ పెట్టడం వల్ల, ఫిజియోథెరపీ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అంటే కొంత పర్సెంటేజ్లు ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే కొంత టైం వరకే యాక్టివ్ ఉంటుంది. ఆ యాక్టివ్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చి స్టిఫ్నెస్, మూమెంట్స్ మెయింటైన్ చేస్తే ఈ పర్మనెంట్ డిసబిలిటీ ఉండదు. ఓకే. సో అన్ని వేళలా సర్జరీ అవసరం ఉండదు చిన్నపిల్లలకి. అసలు ఇంకా లాస్ట్ స్టేజ్ లో గనక డిటెక్ట్ అయితే గనక అప్పుడు సర్జరీ అవసరం అవుతుందా? అంటే జనరల్లీ సర్జరీ అవాయిడ్ చేస్తాం చిన్నపిల్లలు. ఏంటంటే చిన్న సర్జరీ చేస్తాం. ఒకసారి ఏంటంటే జాయింట్ లైనింగ్ ను తగ్గిస్తాం, సైనోవెక్టమీ అంటాం. కానీ మెజారిటీ ఆపరేషన్ లేకుండానే. బట్ ఎవరికైనా చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తారా మీరు? ఆపరేషన్ చాలా మందికి ఆపరేషన్ చేశాము. ఒకేజనల్లీ నీ ఫ్యూజన్ చేస్తాము, ఒకేజనల్లీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. రిప్లేస్మెంట్ అంటే అది ఎంత అంటే రేర్ కేసెస్, వెరీ రేర్ కేసెస్. ఈ 30 years లో ఎన్ని కేసెస్ అవి అలా? ప్రాబబ్లీ చిన్నపిల్లలు అంటే మేబీ ఇయర్లీ 1 or 2 కేసెస్ ఉంటాయి. ఇయర్లీ 1 or 2. మరి వాళ్ళని పెయిన్ ని వాళ్ళు తట్టుకోవటం అది ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? పెయిన్ అంటే చాలా వరకు అంటే ఇది పెయిన్ కంట్రోల్ మెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతో పాటు మన కండరాలు బలంగా పెడితే ఏమవుతుందంటే మనం నార్మల్ గా నడిచినప్పుడు మన నీ కండరాలు 50% వెయిట్ తీసుకోవాలి. ఎవరైతే వీక్ ఉందో, స్పెషల్లీ ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కండరాలు వీక్ అయిపోతాయి. సో జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఈ మసిల్స్ ను స్ట్రాంగ్ చేయడం వల్ల కొంతవరకు పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఆ జాయింట్ కే కాకుండా యాంకిల్ మీద కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? యాంకిల్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతవరకు ఈ ఆర్థరైటిస్ అనేది యాంకిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాంకిల్ అనేది స్మాల్ జాయింట్, కానీ చాలా ఇన్సిడెంట్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాంకిల్ ప్రాబ్లమ్స్ ఇంజురీ వల్ల వస్తుంటాయి. ఆర్థరైటిస్ హెరిడిటరీకి ఎంత వరకు రిలేట్ అయ్యి? ఆర్థరైటిస్ కు జీన్స్ అనేది ఉండదు. ఆర్థరైటిస్ లో మెయిన్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. అది రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కానీ నాట్ ఇన్హెరిటెడ్ బై జీన్స్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్, ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్ వచ్చేది, అది రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కొంతవరకు. కానీ దేర్ ఇస్ నో జీన్ ఐడెంటిఫైబుల్ జీన్. సో కంప్లీట్ గా హెరిడిటరీ అని చెప్పడానికి లేదు. ఈ మోకాళ్ళ నొప్పులు నేను ఇందాక అన్నట్టుగానే పెద్దవాళ్ళకి ఏజ్ వచ్చేసిన తర్వాత సర్వసాధారణంగా వినేటటువంటి మాట. అసలు ఈ మాట విననటువంటి పరిస్థితి మనకు ఉండాలి అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళ విషయం? అదే ఏమంటామంటే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. న్యూ కాన్సెప్ట్. అంటే మన జాయింట్ ప్రిజర్వేషన్ అంటే మన జాయింట్ ప్రిజర్వ్ చేయాలి, అరిగిపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. అంటే మనము నార్మల్ గా యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జాయింట్ గుజ్జు అంటాం కదా, గుజ్జుకు రక్తము సరఫరా ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు.
మన జాయింట్ లో ఉన్న ఫ్లూయిడ్ న్యూట్రియంట్సే ఆ సర్ఫేస్ కు సప్లై చేస్తాయి. అంటే పంపింగ్ మెకానిజం వల్ల నడుస్తూ ఉంటే ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ వెళ్తాయి. ఎవరైతే సెడెంటరీ లైఫ్ ఉండి ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ లేవో వాళ్ళతో ఈ ప్రాబ్లం వచ్చి ఆ జాయింట్ సర్ఫేస్ అనేది వీక్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఇది ఈజ్ టు కీప్ ది మొబిలిటీ ఆఫ్ ది జాయింట్. అదే విధంగా కండరాలను స్ట్రాంగ్ పెట్టడం వల్ల జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. కామన్ గా ఏమవుతుందంటే చాలా మంది ఇంజురీస్ అవుతాయి. ఏది స్పోర్ట్స్ ఇంజురీస్, మోటార్ బైక్ యాక్సిడెంట్, తర్వాత ఏదో నడుస్తూ స్లిప్ అవుతారు. డాక్టర్ దగ్గర నొప్పి వస్తుంటుంది, నడవలేకపోతారు. కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రేస్ తీస్తారు. జనరల్ ఎక్స్రే తీయడం వల్ల ఏమవుతుంది, బోన్స్ విరిగితేనే మనకి ఎక్స్రే తెలుస్తుంది. కానీ లోపల లిగమెంట్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది. అది డ్యామేజ్ అయితే ఎక్స్రేలో మనకు తెలియదు, కనపడదు, ఎక్స్రేలో కనపడదు. అందుకని ఎవరికైతే ఈ ఇంజురీస్ అయిన తర్వాత కంటిన్యూస్ పెయిన్, స్వెల్లింగ్, స్టిఫ్నెస్ ఉన్నదనుకోండి, ప్రాబబ్లీ 1-2 వీక్స్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఐ స్కాన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకు లిగమెంట్స్, మీకు తెలిసి ఉంటుంది, క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయినవా, కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా, జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అయిందా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనము రిపేర్ చేసి వాటిని హెల్దీగా ఉంచగలిగితే మన జాయింట్ చాలా వరకు లైఫ్ ఉంటుంది దానికి. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కుడ్ బి డ్యూ టు ఎర్లియర్ ఇంజురీస్. ఎవరో స్పోర్ట్ చేసి యాక్సిడెంట్ అయ్యి ఈ లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయ్యి అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వేర్ అండ్ టేర్ వచ్చి ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ అలా కూడా జరిగాయి. సో ఆబ్వియస్ గా లిగ్మెంట్ టేరే కదా, మేనేజ్ అవుతోంది కదా, అప్పుడప్పుడు కొంచెం మిస్ప్లేస్ అవుతూ ఉంటుంది ఆ లిగ్మెంట్, మళ్ళీ నార్మల్ అయిపోయి నడుస్తున్నాం కదా అని అనుకోవడానికి లేదు. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. అయితే ఈ వాకింగ్ చేయటం బేర్ ఫుట్ తో చేయాలా, లేకపోతే ఖచ్చితమైన షూస్ వేసుకోవటం కానీ ఇది ఖచ్చితంగా ఉండాలా, ఇది ఒకసారి చెప్పండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఈ రోజు రేపుల్లో మెడిసిన్ కమర్షియలైజ్ అయిపోయింది. ఆర్థోపెడిక్ షూ అంటారు, ఆర్థోపెడిక్ పిల్లో అంటారు, ఆర్థోపెడిక్ బెడ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ షూ. కంఫర్టబుల్ షూ అనేది చాలా మంది ఎలా అంటే జాగ్రత్తగా షూ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు వాకింగ్ చేయాలంటే ఫ్లెక్సిబుల్ షూ ఉండాలి. అంటే వర్కింగ్ షూ అనేది స్టిఫ్ ఉంటుంది, దానివల్ల జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఫ్లెక్సిబుల్, కొంచెము సోల్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మనం షూ వేసుకున్నప్పుడు ప్రిఫరబుల్ లేసెస్ తో ఉండేవి బాగుంటాయి స్లిప్ ఆన్ షూ కంటే. షూ వేసుకున్న తర్వాత మనం టోస్ కొంచెం బెండ్ చేయగలగాలి. హీలు అంటే మనం టోస్ మీద నిలబడ్డప్పుడు హీలు బయటికి రాకూడదు. దిస్ ద అప్రోప్రియేట్ సైజ్. కొందరి ఫీట్ ఎలా అంటే బ్రాడ్ గా ఉంటుంది, వాటికి స్టాండర్డ్ షూ కాకుండా వైడ్ టో బాక్స్ షూ వేసుకోవాలి. అండ్ జనరలీ షూ వేసుకొని వాకింగ్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది, మనకు లోడ్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకొకటి అడుగుతా ఉంటారు, హార్డ్ సర్ఫేస్ సాఫ్ట్ సర్ఫేస్ అనేది. జనరల్లీ మరీ హార్డ్ సర్ఫేస్ కాకుండా గ్రాస్ కానీ సమ్ సిమెంట్ ఉన్నా కూడా సాఫ్ట్ సర్ఫేస్ మీద నడిస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది. పైన మేడ మీద వాక్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది. సో చేయొచ్చు. దానికి షూ ఇస్ కంఫర్టబుల్. మనకు షూలనే కుషనింగ్ ఎఫెక్ట్ ఉందనుకోండి, హార్డ్ సర్ఫేస్ మీద నడిచినా కూడా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ స్టేర్ కేస్ తీసుకోవటం అంటే మెట్లు ఎక్కటం కానీ, లేకపోతే మెట్లు దిగటం కానీ, లేకపోతే కింద కూర్చొని భోజనం చేయటం కానీ, ఇవి చేయొచ్చు అంటారా నీ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం? అది కూడా $1 million క్వశ్చన్. ఎందుకంటే మెట్లు ఎక్కడ దిగడము, కింద కూర్చోసి లేవడము అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ, స్పెషల్లీ ఫర్ ద నీస్. ఎందుకంటే మనము కింద కూర్చొని లేచినప్పుడు 18 times బాడీ వెయిట్ వెళ్తుంది నీ జాయింట్ పైన, నీస్ స్ట్రాంగ్ అవుతాయి. మెట్లు ఎక్కుతూ దిగుతుంటే నియర్లీ 10 to 12 times ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ లో వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద మసిల్స్. నార్మల్ పర్సన్ చేస్తే నో హార్మ్, నొప్పి రానంత వరకు చేయొచ్చు. కానీ ఎవరికైతే ఈ యాక్టివిటీ వల్ల నొప్పి వస్తుందో వాళ్ళు చేయకూడదు. ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. కంప్లీట్ గా ఆపేయాలని లేదు, లిమిటేషన్ అంటే విత్ ఇన్ పెయిన్ లిమిటేషన్లు చేయొచ్చు. కానీ చేస్తే అరిగిపోతుంది అనేది నిజం కాదు. ఇప్పుడు ఒబేసిటీ అనేది ఎంతలా పట్టి పీడిస్తుందో ప్రపంచానికి మనకు తెలిసిందే. ఈ ఒబేసిటీ వచ్చిన తర్వాత ఆపరేషన్ కి ఒకవేళ నీ రిప్లేస్మెంట్ అవసరం అని ఒకవేళ డాక్టర్ చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి భయం వేస్తుంది. అమ్మో లేచి నడిచేటప్పుడు వాళ్ళు కింద పడితే మన పరిస్థితి ఏమిటి, మన బోన్ ఇరిగినా పర్లేదు కానీ పెట్టిన ప్లేట్ గానీ లేకపోతే జాయింట్ మాత్రం ఏం అవ్వకూడదు, దాని వల్ల మళ్ళీ ఏమైనా గుచ్చుకుంటుందేమో, ఇట్లా రకరకాలుగా ఉంటాయి డాక్టర్. దీని గురించి ఒకసారి చెప్పండి.
అవును, ఒబిసిటీ అనేది వెరీ కామన్. అంటే యూరోప్ లో, అమెరికాలో మీరు చూసింటారు, వెరీ మార్బిడ్ ఒబిసిటీ చాలా. ఇప్పుడు ఇండియాలో కూడా స్పెషల్లీ అర్బన్ పాపులేషన్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒబిసిటీ, అండ్ దట్ ఈస్ రీజన్ ఫర్ ఆ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. ఆస్టియోఆర్థరైటిస్ కు డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ చాలా మంది నేను ఒబిసిటీ పేషెంట్ చూస్తూ ఉంటాను విత్ ఆస్టియోఆర్థరైటిస్. ఏమవుతుందంటే ఇంతకుముందు ఒకప్పుడు మేబీ 20 years బ్యాక్ నేను లండన్ లో ప్రాక్టీస్ చేసా ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 1 year, రెడ్యూస్ వెయిట్, దెన్ దల్ డూ ఆపరేషన్ అని చెప్పేవాళ్ళం. కానీ ఆఫ్టర్ 1 year దే యూస్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ వెయిట్. ఎందుకంటే యాక్టివిటీ చేయలేకపోతారు, నొప్పి వల్ల నడవలేకపోతారు. మెయిన్ కంప్లైంట్ ఇదే కదా, నొప్పి ఉందండి మేము వాకింగ్ చేయలేము, నొప్పి ఉంది ఎక్సర్సైజ్ చేయలేము, మరి వాళ్ళ పరిస్థితి డాక్టర్? ఈ రోజు రేపుల్లో అంటే మోడర్న్ టెక్నాలజీలో నీ రీప్లేస్మెంట్ ఎలా అంటే ఒబీసీ వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇది జనరల్ అనెస్థీషియా అవసరం ఉండదు, నీ జాయింట్కే స్పైనల్ అనెస్థీషియా, ఫిమరల్ బ్లాక్ ఇచ్చి చేయగలుగుతున్నాం. సో ఒబిసిటీ అంటే మీరు చూసి ఉంటారు, చాలా మంది ఒబీస్ పీపుల్ కూడా హెల్దీగా ఉంటారు, షుగర్ బ్లడ్ ప్రెషర్ ఉన్న కంట్రోల్లో ఉంటారు. ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఒబీస్ ఉన్నంత మాత్రాన చేయించుకోకూడదు అనేది లేదు. ఫిట్ ఉన్నారనుకోండి, ఫిజికల్లీ ఫిట్, సర్జికల్లీ ఫిట్ ఉన్నట్టు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాకింగ్ చేసి యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గించాలి. బట్ ఆ జాయింట్ మీద ఇంపాక్ట్ ఏం పడదా? అది వెరీ సర్ప్రైజింగ్. అంటే సో మెనీ స్టడీస్ ఆర్ దేర్. ఒబీస్ పీపుల్ లో జాయింట్ విల్ లాస్ట్ లాంగర్. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది జనరల్లీ చూస్తే, సైంటిఫికల్లీ. ఒబీస్ వాళ్ళు ప్రాబబుల్లీ అంత అంటే డిమాండింగ్, ఫిజికల్ డిమాండ్ తక్కువ ఉంటుంది, అందుకని జాయింట్ విల్ లాస్ట్ లాంగర్. అది పారాడాక్సిక్. డెఫినెట్లీ. అయితే ఈ భయం నుంచి, అంటే మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సక్షన్స్ ద్వారా వాళ్ళు ఫస్ట్ తగ్గి దాని తర్వాత ఆపరేషన్ కి వెళ్తే బెటర్ అంటారా? హెల్దియర్ గా వెయిట్ లాస్ అయ్యి దాని తర్వాత ఆపరేషన్ అంటే న్యాచురల్ వే ఇస్ న్యాచురల్ వే. ఎందుకంటే ఒకవేళ వెయిట్ తగ్గించగలరు అనుకోండి, దట్స్ ద బెస్ట్ వే. అంటే మనము జనరల్లీ చెప్తా ఉంటాను, డాక్టర్ గారు నేను చాలా తినడం లేదు అయినా వెయిట్ పెరుగుతుంది, కానీ సింపుల్ మనం బ్యాంకులో 100 డిపాజిట్ చేస్తే 150 విత్డ్రా చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్తుంది. వెయిట్ తగ్గడం లేదంటే మనము క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాము, తక్కువ స్పెండ్ చేస్తున్నాము. సో హెల్దీ వే ఈజ్ డైట్ కంట్రోల్ చేసి, ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గడం. కానీ ట్రై చేయాలి, అంటే ప్రాబబ్లీ కొంతసేపు ట్రై చేసి అది సక్సెస్ఫుల్ కాకపోతే ప్రాబబ్లీ సర్జికల్ మీన్స్. కానీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు అన్లెస్ ఇట్స్ మార్బిడ్ ఒబిసిటీ, అంటే BMI more than 40 ఉంటే కానీ మేము ఈ ఒబిసిటీ ఆపరేషన్ చేసిన తర్వాత దెన్ వి అడ్వైస్ ఫర్ నీ రీప్లేస్మెంట్. కానీ మెజారిటీ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒబిసిటీ ఉన్న ట్రంకల్ అంటే బాడీ ఒబిసిటీ ఉంటుంది, లెగ్స్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంతా ఒబిస్ ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తాం. ఈ ఒబేసిటీ ఆపరేషన్ ఏదైతే ఉందో అది కూడా మీరు మీ అండర్ లో జరుగుతుందా క్లయింట్? అంటే మాకు అంటే బేరియాట్రిక్ సర్జరీ చేస్తూ ఉంటాం, ఆర్థోపెడిక్ సంబంధించింది కాదు. బేరియాట్రిక్ సర్జరీ చేస్తాం. నేను అడగాలనుకుంది, నీ రీప్లేస్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఒబేసిటీకి సంబంధించి ఆపరేషన్ కూడా చేయాలి అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక మీ పార్ట్ ఆఫ్ ద టీమ్ జరుగుతుంది. రైట్. సో ఫస్ట్ అది అయిన తర్వాత ఎన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ నీ రిప్లేస్మెంట్ కి? ఒకసారి అది దాంతో రికవర్ అయిన తర్వాత ప్రాబబ్లీ 3 months 6 months తర్వాత నీ రిప్లేస్మెంట్ చేసుకోవడం. మరి ఈ లోపు వీళ్ళు ఆబ్వియస్ గా ఈ పెయిన్ బేర్ చేయవలసి ఉంటుంది. కానీ అందుకని హెల్దీ వే ఇస్ ద బెస్ట్ వే. డెఫినెట్లీ. సో ఒబెసిటీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇది అడుగుతున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇప్పుడు అందరూ ఫాలో చేయాలి అనుకుంటున్నారు, చాలా మంది చేస్తున్నారు కూడా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? అంటే ఐఎమ్ నో స్పెషలిస్ట్, ఐ డోంట్ డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అది ఎలా ఉంటుందంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ సైంటిఫిక్ ఫినామినాన్. కానీ ఎవరైతే చేయాలనుకున్నారో దే షుడ్ అండర్గో టెస్ట్, డాక్టర్ అడ్వైస్. అందరూ చేయకూడదు. ఎందుకంటే ఎవరు చేయకూడదు? ఎవరికైతే డయాబెటిక్ టెండెన్సీ ఉందో, ఎవరికైతే ఇవి ఎందుకంటే కీటోన్స్, ఇవి ప్రోటీన్స్, ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకున్న వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హార్ట్ మీద, దీని మీద. సో ఆ విధంగా టెస్ట్ చేసుకొని, అంటే హెల్తీ పీపుల్ చేయొచ్చు, యంగ్ ఏజ్ లో 30s లో 40s దే కెన్ డూ ఇట్, దేర్ ఇస్ నో హార్మ్. బట్ బెటర్ టు గో అండర్గో మెడికల్ చెకప్, టేక్ డాక్టర్స్ అడ్వైస్, అండ్ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ విల్ అడ్వైస్.
బట్ బెటర్ మేబీ 1% కు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ 1% ఆఫ్ ది పీపుల్ విల్ సఫర్. సూపర్విజన్ లో చేస్తే బట్ ఇట్స్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఓన్ ఫ్రెండ్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్, he was on so many medications for diabetes, so many medications for blood pressure. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేసి కంప్లీట్ థిన్ గా అయిపోయింది. వాళ్ళ కొడుకు బట్టలు వేసుకుంటున్నాడు. ఇప్పుడు నో షుగర్ నో బ్లడ్ ప్రెషర్. రివర్స్ అయిపోయింది. నో షుగర్ అనే కాన్సెప్ట్ వస్తుందా అసలు? వస్తుంది. ఎవరికైతే లేట్ గా డయాబెటీస్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఒబిసిటీ, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, రివర్స్ కావడానికి ఉంటుంది. సో ప్రిసైజ్లీ చెప్పండి, వాట్ ఈస్ ద లేట్ డయాబెటీస్ అంటే? వాట్ ఈస్ ద ఏజ్? ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ కాకుండా కొంత ఇనిషియల్ గా లేట్ గా వచ్చింది, 50-60 లో డయాబెటీస్ వచ్చింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఏది మన ఫిజికల్ యాక్టివిటీ. సో ఏమవుతుందంటే మన జనరల్లీ ఐఎమ్ నాట్ ఏ డయాబెటాలజిస్ట్, బట్ మన బాడీలో ఏజ్ కొద్దీ ఇన్సులిన్ తక్కువ అవుతుంది. దాని ప్రకారమే మనము కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, కొంచెం తగ్గించాలి. సో మన ఇన్సులిన్ డిమాండ్ పెరిగిందనుకోండి, మన ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి అప్పుడు డయాబెటీస్ వస్తుంది. అదే విధంగా మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిందనుకో, ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ తగ్గించడం వల్ల డయాబెటిక్ మెడికేషన్ ఆపడానికి వీలవుతుంది. అయితే చాలా మందిలో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే 50 దాటేసారంటే మీరు డయాబెటిక్, ఇప్పుడు 50 లోపు రాలేదు అంటే మీకు ఇంకా షుగర్ రాదు అని అంటూ ఉంటారు. నిజం కాదు. లేటర్ 60 లో డయాబెటీస్ వస్తుంది. సో మనం చెకప్ చేయించుకుంటూ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. 50-60 తర్వాతనే చాలా ఇంపార్టెంట్. ఎన్నాళ్ళకి ఒకసారి చెకప్ చేయించుకోవడం? జనరల్లీ యాన్యువల్ చెకప్ ఇస్ గుడ్ ఎనఫ్. యాన్యువల్ ఇయర్లీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, బార్డర్ లైన్ లో ఉంది, కొలెస్ట్రాల్ కొంచెం ఉన్నది, ప్రాబబ్లీ 6 months తర్వాత రిపీట్ చేసుకోవడం బెటర్. రైట్. సో మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా మేము అడగచ్చా? డెఫినెట్ గా. సో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ లో ఉన్నారు. మీరు చదువుకున్న లండన్ లో అని ఇప్పుడు మీరు చెప్పారు. సో ఆ డేస్ కి ఒకసారి వెళ్దాం. నేను చెప్పాలంటే నేను స్కూల్ నాది అంటే నా పైన చాలా స్టోరీస్ వచ్చాయి. అంటే బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సమ్ టైమ్స్ వెరీ మోటివేషనల్. నేను ఎలా అంటే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చాను. మా పేరెంట్స్ ఫార్మర్స్, విలేజ్, స్మాల్ విలేజ్. మా ఊర్లో స్కూల్ ఉండేది కాదు, పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తెలుగు మీడియంలో అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే తెలుగు మీడియం చదివాను 5th వరకు. 5th తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు స్కూల్స్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేశాడు. ఒకటి తెలంగాణకు, ఒకటి ఆంధ్రాకు, ఒకటి రాయలసీమకు. తెలంగాణలో సర్వేల్ నల్గొండలో ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంట్రన్స్ పెట్టించి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ క్లోత్స్, ఫ్రీ బుక్స్ ఇచ్చారు. నేను ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ సెలెక్ట్ అయ్యి స్కూల్లో 10th వరకు చదివాను. ఆమె స్టేట్ ర్యాంక్ హోల్డర్ 10th. దాని తర్వాత ఈ మూడింటికి కలిసి నాగార్జున సాగర్ లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. నాగార్జున సాగర్ లో ఒక స్టేట్ ర్యాంకర్. తర్వాత మాది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంసెట్ 1980. ఐఎమ్ ది ఎంసెట్ టాపర్. Oh my God. Okay. సో దీంట్లో చిన్న స్టోరీ ఇంట్రెస్టింగ్. అంటే చెప్పండి. నేను అంటే ప్రిపేర్ అయ్యాము. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో డిస్ప్లే చేస్తారు ఎంట్రన్స్ తర్వాత. ఈ ఎంసెట్ ది డిస్ప్లే చేశారు బోర్డు మీద. వెళ్ళాను, చూశాను. అంటే ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ నాకు సీట్ వస్తుందని. నేను చూశాను, నా నేమ్ లేదు. వెళ్ళి వచ్చాను. అంటే ఐ వాజ్ వెరీ, నేను బాగా రాశాను అనుకున్నాను, కానీ నాకు కనిపించలేదు. నా నెంబర్ కనిపించలేదు. తిరిగి వచ్చాను. నెక్స్ట్ టైం అప్పుడు అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ టైం రాకుండా సెకండ్ టైం, థర్డ్ టైం అటెంప్ట్ చేసాము. అప్పుడు తెలంగాణకు ఓన్లీ 3 కాలేజెస్ ఉండేవి, ఉస్మానియా, గాంధీ, వరంగల్, కాకతీయ. సో చూశాను. వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ కలిశాడు. అరే కంగ్రాచులేషన్స్ అని చేయగలిపాడు. అరే నా నెంబరే లేదు, కంగ్రాచులేషన్. అరే ఫుల్ గో అండ్ సీ అన్నాడు. నెంబర్ 1 నీదే రా. అన్ని చూశాను. ప్రాబబ్లీ పైన అంటే ఇది 3 Idiots సినిమాలో లానే ఉంది సీన్. ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది. మీరే ఇన్స్పిరేషన్. పైన చూస్తే యువర్ నంబర్ 1. నేనే సర్ప్రైజ్ అయ్యాను. అమేజింగ్. సో దాని తర్వాత ఉస్మానియా నుంచి నేను పీజీఐ చండీగఢ్ లో చేశాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ పీజీఐ చండీగఢ్ అంటే ఒకటే ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అక్కడ నుంచి నేను వెంట్ టు లండన్. లండన్ లో రాయల్ లండన్, ప్రాపర్ లండన్ లో అక్కడ మళ్ళీ ఆర్థోపెడిక్ ట్రైనింగ్ చేసి I was the first Asian to be appointed as a knee unit head.
సో అక్కడ నేను అంటే యూకేలో ప్రాబ్లీ 14 years ఉన్నాను. దెన్ కేమ్ బ్యాక్ నౌ 24 years అపోలోలో. అక్కడ ప్రాక్టీస్ ఆబ్వియస్ గా అక్కడ చేసి ఉన్నారు, ఇక్కడ కూడా వచ్చారు. సేమ్ ఆర్థోపెడిక్ సర్జన్. అక్కడ నీ అండ్ హిప్ స్పెషలిస్ట్. రైట్. ఈ ఇంగ్లీష్ ని ఎట్లా మీరు దాన్ని 5th వరకు తెలుగు మీడియం కదా? నేను అంటే 10th వరకు తెలుగు మీడియం, 10th వరకు తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం. ఎట్లా స్విచ్ అయ్యారు? స్విచ్ అనేది వెరీ డిఫికల్ట్. కానీ అప్పుడు BBC రేడియో వచ్చేది, మా ఫ్రెండ్స్ అందరు వినేవాళ్ళు. సో రోజు వినేవాడిని BBC రేడియో. ఆయన ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రాక్టీస్ చేసి చాలా డిఫికల్ట్. అంటే ఇంటర్మీడియట్ లో కొంచెం ప్రాబ్లం అయింది. మెడిసిన్ ఎంటర్ అయినప్పుడు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏంటంటే భయమేసేది, స్పెషల్లీ అమ్మాయిలతో అందరూ ఎక్కడో గ్రామర్ స్కూల్లో లిటిల్ ఫ్లవర్ చేసి అందరు ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు. నేను వాళ్ళని చూస్తే తప్పించుకుని వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళు ఏమనుకున్నారు, ఈజ్ హెడ్ స్ట్రాంగ్ టాపర్ అని, హెడ్ స్ట్రాంగ్ మాతో మాట్లాడాడు, లోపలేమో భయం. చాలా అంటే చాలా రోజులు, ప్రాబబ్లీ ఫస్ట్ ఇయర్ వరకు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ నేను టాప్ చేశాను మళ్ళీ. అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా స్లోలీ వీస్ట్ టు లర్న్. మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, అరే BBC న్యూస్ వస్తుంది, బుక్స్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. దెన్ అట్లా. సో డాక్టర్ అవ్వటం చిన్నప్పటి నుంచి మీకు ప్యాషనా, లేకపోతే దీని వెనకాల కూడా ఏదైనా ఉందా? ఉంది. మా ఫాదర్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే లాంగ్ టైమ్ బ్యాక్. అతనికి ఆస్తమా ఉండేది. ఆస్తమా ఉండి అప్పుడు ఊర్లో ఉండేవాళ్ళము. హైదరాబాద్ రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. వచ్చినా కూడా ట్రీట్మెంట్ సరిగా దొరికేది కాదు. అప్పుడు ఉండేది ఉస్మానియా హాస్పిటల్ ఒకటే, ఈ విధంగా ఈజీలీ యాక్సెసబుల్ ఉండేది కాదు. సో సింపుల్ రీజన్ వల్ల చనిపోయాడు. అంటే సింపుల్ ఇన్హలేషన్స్ ఉంటాయి కదా, అవి దొరికేది కాదు. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. సో అంతకంటే ముందే చెప్పేవాడు, నాన్న మేము 5 brothers, మీలో ఒక్కరు డాక్టర్ చేస్తే చాలా బాగుండేదని. మా బ్రదర్స్ అందరూ అయిపోయింది, నేనే ఉండేది లాస్ట్ వన్, నేను 5th one. సో ఏమన్నాడంటే, నేను చనిపోయే లోపల నా చెవిలో వింటే నీవు డాక్టర్ అయినవని అని అన్నాడు. ఎందుకంటే ఇదే ఇన్స్పిరేషన్. అంటే ఈ విధంగా సఫర్ అవుతున్నాను, మనం ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే బాగుండేదని. అన్ఫార్చునేట్లీ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లే చనిపోయాడు మా ఫాదర్. తర్వాత నాకు చాలా డిటర్మినేషన్ వచ్చింది, చదవాలి. మా ఫాదర్ అంటే ఈ రోజు రేపుల్లో మన చిల్డ్రన్ మన మాట వినరు. మై డాటర్ సన్, ఐ హ్యావ్ సన్ అండ్ డాటర్, దే విల్ డూ వాట్ దో మై సన్ డాటర్ ఇస్ అ డాక్టర్, బట్ వీ కాంట్ ఇంపోజ్ ఆన్ దెమ్. అప్పుడు ఆ రోజు రేపుల్లో పేరెంట్స్ విష్ మనము రెస్పెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, అంటే చాలా మారిపోయింది. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ థింగ్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడు ఉండేది, మా పేరెంట్స్ డాక్టర్ కావాలనుకుంటే మేము ప్రయత్నం చేసేవాళ్ళం. సో అలా మీరు డాక్టర్ గా మారారు. బట్ దెన్ ఇట్స్ ఓకే, ఎక్కడున్నా ఆయన హీల్ బి హ్యాపీ. ఎందుకంటే డాక్టర్ అవ్వటమే కాదు, సక్సెస్ఫుల్ డాక్టర్ గా మీరు మీ ప్రాక్టీస్ లో ఉన్నారు. దట్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఒక్కసారి లండన్ లో ఉండేటటువంటి విధానం గురించి చెప్పండి. ఎందుకంటే మేము వింటూ ఉంటాము, ఇండియాలో డాక్టర్స్ ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెళ్తాము, చక్కగా అపాయింట్మెంట్ తీసుకుంటాం, ఒక 2 గంటలు వెయిట్ చేయాలి అంటే అబ్బా చాలా సేపు అవుతుంది అని అంటారు. అదే మనం వేరే కంట్రీస్ లో గనక ఉంటే అంత ఈజీ కాదు అని అంటుంటారు. సో అక్కడికి వెళ్తే గానీ విలువ తెలియదు మనకి, డాక్టర్స్ విలువ. ఒకసారి చెప్పండి సార్, అక్కడ విధానం ఎలా ఉంటుంది? మీరు అన్నది కరెక్టే. ఇక్కడ అంటే అన్ఫార్చునేట్లీ నా పేషెంట్స్ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఒక 10-15 అపాయింట్మెంట్స్ ఇస్తాను, కానీ 60 people వస్తారు, దూరం నుంచి వస్తారు. ఈ రోజు ఒక పేషెంట్ జోర్డన్ నుంచి వచ్చాడు, అంటే సెటిల్ ఇన్ అమెరికా, అక్కడ డిఫికల్ట్ అని ఇక్కడ వచ్చాడు అంటా ఉన్నాడు. అంటే 3 hours వెయిట్, నాకు 3 hours వెయిట్ చేశాడు. వెయిట్ చేసి చెప్పాను, సారీ ఈ విధంగా ఎమర్జెన్సీ ఉన్నది, ఐ కుడ్ టు సీ యూ ఎర్లీ అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ మీ. నేను అక్కడ మంత్స్ వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 3 hours నథింగ్ ఫర్ మీ. మీరు యూకేలో ఉన్న ప్రధాన విధానం ఎలా అంటే, వెయిటింగ్ లిస్ట్ ఇస్ బిగ్. అంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్ అయిన తర్వాత నా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ రావడానికి ఉండదు అక్కడ. దే హ్యావ్ టు గో టు జీపీ రెఫర్ చేస్తారు. ఆ లెటర్ చూస్తాను, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాను ABC అని. నన్ను నీ రీప్లేస్మెంట్ నీ పెయిన్ తో చూడాలంటే 3 months వెయిటింగ్ లిస్ట్. 3 months వీళ్ళు బేర్ చేస్తూ ఉండాలి పెయిన్, ఎందుకంటే మెడిసిన్స్ కూడా అలా దొరకవు. 3 months చూసిన తర్వాత ఆపరేషన్ కావాలంటే 16 months వెయిట్ చేయాలి, వెయిటింగ్ లిస్ట్. అంత బ్యాడ్. అంటే
ప్రాబబ్లీ ఇప్పుడు తక్కువైంది ఈ వెయిటింగ్, అంటే డాక్టర్ చూడాలంటే వెయిటింగ్ లిస్ట్ ప్రాబబ్లీ 8 to 12 weeks అయిందంట, అండ్ 6 to 8 months టు హ్యావ్ ది ఆపరేషన్ డన్, బట్ స్టిల్ వెయిటింగ్. ఇప్పుడు ఇక్కడైతే అదే పరిస్థితి, ఇక్కడైతే ఎప్పటి వరకు మనకి ఆపరేషన్ అయిపోతుంది? జనరల్లీ ఇక్కడ ఎలా అంటే మనం చూడడానికి నాకు ప్రాబబుల్ 1-2 weeks అపాయింట్మెంట్స్ ఉంటాయి, కానీ విత్ ఇన్ అ మంత్ ఐ కెన్ డూ ది ఆపరేషన్. సో అంత వేరియేషన్ ఉంటుంది. చాలా. సో ఈ సందర్భంగా డాక్టర్స్ ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే లేకపోతేనే విలువ తెలుస్తుంది. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ సర్వీస్ చేస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే, ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసిన తర్వాత వాక్ స్వతంత్రం చాలా వచ్చేసింది. డాక్టర్ గారు ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తుంటారు, నో మ్యాటర్ హూ ఇట్ ఈస్, డాక్టర్స్ ని అందరినీ. కానీ అన్ఫార్చునేట్లీ ఎలా అంటే I'm very lucky. Majority of my patients are very nice to me. I have gone through it. Majority of patients ela ante they will very ante wait chestaru, adi secretary paina koncham arusta untaru. Na దగ్గరికి వచ్చే వరకు మరి మీతో పని కదా ఆయన మాట్లాడిన చాలా హ్యాపీగా అవుతారు. అదే వర్త్ వెయిటింగ్. అంటే ఎవరైనా ఏ డాక్టర్ అయినా కూడా ఎలా అంటే we should be humble and we should go down to the patient level. Patient చాలా మంది డాక్టర్స్ ఎలా అంటే పేషెంట్ చెప్పేది వినరు, వినకముందే రాయడం మొదలు పెడతారు. సో వీ షుడ్ రెస్పెక్ట్. కూర్చోబెట్టి అటెండర్స్ కూర్చోబెట్టి 2 minutes వెయిట్ చేసి, తిన్నరా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే ఏం పని చేస్తారు, ఇదంగా అడిగామనుకోండి, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సగం మర్చిపోతారు. అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు రేపుల్లో. చాలా మంది నేను చాలా మంది ట్రైన్ చేస్తాం డాక్టర్స్ కు. ఫస్ట్ థింగ్ అదే చెప్తాను, కమ్యూనికేషన్ ఇస్ వెరీ 50% ఆఫ్ డిసీజ్ విల్ గో అవే ఇఫ్ యు స్పీక్ టు దెమ్ నైస్లీ. కరెక్ట్. మీ మీద మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. థాంక్యూ. సో దట్ ఈస్ అమేజింగ్. అసలు చాలా తక్కువ ఉంటుంది ఇట్లాగా. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. సరే, నేను ఇందాక నుంచే సక్సెస్ఫుల్ డాక్టర్ అని అంటూనే ఉన్నాను. ఫెయిల్యూర్స్ ఉన్నాయి లైఫ్ లో? చాలా ఉంటాయి. అంటే ఇది యాజ్ ఎ డాక్టర్ అంటే కెరియర్ లో ప్రాబబ్లీ నో సిగ్నిఫికెంట్ ఫెయిల్యూర్, ప్రాబబ్లీ దట్స్ నాట్. కానీ కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా. అంటే ప్రతి సర్జన్ కు కాంప్లికేషన్స్ ఉంటాయి, నాకు ఉన్నాయి. ఈ రోజు పేషెంట్ చూసి వచ్చాను, ఇంతకుముందు చూసి వచ్చాను. హిప్ రిప్లేస్మెంట్ బయట అయినది, ఇన్ఫెక్షన్ అయింది. బయట అయితే నేను చేశాను, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది, రివిజన్ కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ ఫర్ సర్జరీ. సో దట్స్ అ ఫెయిల్యూర్. ఓసారి ఏంటంటే మన చేతిలో కొంతవరకు ఉంటుంది. మనము కాంప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి వస్తున్నాయని పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కాంప్లికేషన్స్ ఎలా మేనేజ్ చేయాలో చాలా ఇంపార్టెంట్. అంటే ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. ఒకవేళ అవి చేసినా కూడా వచ్చినాయంటే వీ హ్యావ్ టు. సో ఫెయిల్యూర్స్ ఆల్వేస్ మా సర్జరీస్లో కూడా about 1 to 2% ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు అంటే, మీరు ఆల్రెడీ అది ఫారిన్ బాడీ మనలోకి వస్తుంది. సో దానికి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మీరు యూజ్ చేస్తున్నారు, అయినప్పటికీ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం? మా ఆర్థోపెడిక్స్ లో ఓన్లీ 1 కాంప్లికేషన్ ఇస్ ఇన్ఫెక్షన్. దట్స్ ఎవ్రీ సర్జన్ నైట్ మేర్. ఇన్ఫెక్షన్స్ రావడానికి పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సర్జన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్వైరన్మెంటల్ అంటే మన క్లీన్ ఎన్వైరన్మెంట్, ఆపరేషన్ థియేటర్ సరిగా లేదు, మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ సరిగా లేవు, ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. పేషెంట్ ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు, ఎక్కడో ఫోకస్ ఉంటుంది బాడీలో ఇన్ఫెక్షన్. స్కిన్ మనం ఆపరేషన్ స్కిన్ క్లీన్గా ఉండదు, ఛాన్స్ ఉంటుంది. సర్జన్ ఫాల్ట్స్ ఏంటంటే, మనం టూ లెంతీ ఆపరేషన్ చేశాము, టిష్యూస్ని ఎక్కువ కట్ చేశాము, ఇన్ఫెక్షన్ వస్తుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ డాక్టర్? నీ రిప్లేస్మెంట్ ఎంతంటే జనరలీ 20-25 minutes. మేము అమాంగ్ ది ఫస్ట్ సర్జన్స్ టు స్టార్ట్ నీ రిప్లేస్మెంట్ ఇన్ పీజీఐ చండీగఢ్ 1980s లో. అప్పుడు 3.5 hours తీసుకునేది. అది బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ చేంజ్ అయినందుకు ఇప్పుడు చార్లీ టేక్స్ 25 minutes. రోబోటిక్ విల్ యాడ్ 10 minutes ఎక్స్ట్రా, అబౌట్ 30 to 40 minutes తీసుకుంటుంది. ఏంటి డిఫరెన్స్ రోబోటిక్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి, క్లియర్ గా ఉంటాయి లాభాలు. ఎందుకంటే టెక్నాలజీ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. మన ఎంత పర్ఫెక్షన్ ఉన్న విజువల్ అనేది హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. సో ఈ హ్యూమన్ ఎర్రర్స్ ప్రివెంట్ చేయడానికి రోబోటిక్ సర్జరీ ఉంటుంది. రోబోటిక్ అంటే రోబోకు వదిలిపెట్టము, మేమే చేస్తాము, కానీ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. ఎలా అంటే డిఫార్మిటీ ఎంత ఉంది ముందే కనుక్కుంటాము. డిఫార్మిటీ అంటే లెగ్ స్ట్రైట్ ఉందా, వంకర ఉందా, ఎంత అరిగిపోయిందో ముందే కనుక్కుంటాము. తర్వాత ఎంత సైజ్ ఇంప్లాంట్
అవసరం ఉంది. ఇప్పుడు రొటీన్గా అయితే మనం లోపల వెళ్ళి మెజర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. రోబో వల్ల ముందే మెజర్ చేస్తాం నీ సైజు, తర్వాత ఏ పొజిషన్ లో పెట్టాలనేది కూడా రోబోతో డిసైడ్ చేస్తాము. కట్ చేసేది బోన్ కట్ చేస్తాము, రిప్లేస్మెంట్ అంటే స్మూత్ గా చేసి మళ్ళీ క్యాప్ పెడతాం కదా. చేతులతో కట్ చేస్తే 1-2 millimeters వేరియేషన్ వస్తుంది. రోబోతో కట్ చేస్తే 0.1 millimeter ప్రిసిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎగ్జాక్ట్ వస్తుంది. కటింగ్ కూడా తక్కువ కట్ చేస్తాం, ఎందుకంటే మేము కట్ చేస్తే మొత్తం ఓపెన్ చేయవలసి ఉంటుంది. రోబో సా లోపల పెట్టి కొంచెం ఓపెన్ చేస్తే మొత్తం లోపల వీ కెన్ సీ ఆన్ ద మానిటర్. అండ్ పొజిషన్ పెట్టాలన్నా కూడా వి పుట్ ది పొజిషన్ చెక్, ఇమీడియట్లీ చెక్ చేస్తాము కరెక్ట్ ఉందా లేదా. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ కన్వెన్షనల్. ఆ విధంగా తక్కువ కట్ చేయడం వల్ల నొప్పి తక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. మసిల్స్ తక్కువ కట్ చేస్తాం కదా, అందుకని స్ట్రెంగ్త్ తొందరగా వచ్చేస్తుంది. వన్డేనే హాస్పిటల్, కొందరిని అదే రోజు నడిపిస్తాము, ఒక్కొక్క నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాం. సో టెక్నాలజీ చేంజ్ అవుతుంది, దో దేర్ ఇస్ స్టిల్ ఇంప్రూవ్మెంట్. సో ఈ టెక్నాలజీ ఒక సామాన్యుడు ఎఫోర్డ్ చేయగలరా? మరి అంత ఇప్పుడు కాస్ట్ అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు, చేయగలుగుతారు. ఎంత డిఫరెన్స్ అప్రాక్సిమేట్ అంటే జనరల్ నీ రిప్లేస్మెంట్ కంటే ఒక జాయింట్ కొరకు అరౌండ్ 80,000 to 90,000 ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఇంకొక పర్సనల్ క్వశ్చన్ విత్ యువర్ పర్మిషన్, దేవుణ్ణి నమ్ముతారా? 100% నమ్ముతాను. బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ సైన్స్ టెంపర్మెంట్ అనేది ఒక రేంజ్ లో ఉంది, బయట మనం చూస్తూ ఉన్నాము. నేచర్ అనేది ఒకటి మనకు ఆల్రెడీ ఉంది, కనిపిస్తుంది. when there is a creation there is a creator, of course. సో యాక్సెప్ట్ చేయరు. ఎవ్రీ డే ఐ ప్రే గాడ్. ఎలా ఏమని దండం పెట్టుకుంటారు? మీ 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 క్లయింట్స్ విషయంలో ఏమైనా దండం పెట్టుకుంటారా? ఐ ప్రే దట్ మై ఫ్యామిలీ షుడ్ బి హెల్దీ, ఐ షుడ్ బి హెల్దీ, అండ్ మా పేషెంట్స్ ట్రీట్ చేసే వాళ్ళు షుడ్ బికమ్ హెల్దీ. ఈ 3 things ఇన్ డైలీ రొటీన్. అమేజింగ్ సార్, చాలా చాలా చక్కగా మంచి విషయాలని ఈరోజు మా ప్రేక్షకులకు మీరు తెలియజేస్తారు. డెఫినెట్ గా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చేసింది అని కాదు. ప్రివెన్షన్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి నీ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలి అని డెఫినెట్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే.